పెద్ద కోడలు అవనితో సహా ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి షాక్లో పల్లవి శ్రేయ మరి అవనిని తీసుకురావాలని పార్వతి ఎందుకు నిర్ణయించుకుంటే అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. బయట శ్రీమంతానికి పిలవడానికి వీధిలో వాళ్ళు వచ్చి పార్వతిని అవమానిస్తారు. పార్వతి కావాలనే సవితి కొడుకు కోడలు కాబట్టి వాడిద్దరిని వేరు చేసి సవితి కొడుకు బాధలు పడుతున్నా సరే పట్టించుకోకుండా సొంత కొడుకులు మాత్రం బంగ్లాలో సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అని చెప్పేసి ఆవిడ దగ్గర చెప్తూ ఉంటే ఆ మాటలు విని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది పార్వతి. అయితే ఈలోగా ఇక్కడికి తన కొడుకులు కొట్టారు అంటూ మీరే మాకు పరిష్కారం చూపించాలి, మీరు తిరిగి ఇంటికి వస్తే తప్ప సమస్యకు పరిష్కారం దొరకదు అంటూ పల్లవి శ్రేయ పార్వతి దగ్గరికైతే వస్తారు లబోదిబోమనుకుంటా ఏడుస్తూ. మీ అత్తయ్య ఆ ఇంటికి ఎలా వస్తుంది? రాదు. మీ అత్తయ్య పంతానికి పట్టింపుకే తప్ప కొడుకుల గురించి కోడళ్ల గురించి ఎలా ఆలోచిస్తుంది అని చెప్పేసి అంటూ ఉండగానే ఒక్కసారి భర్త వైపు కన్నెర చూస్తుంది. నేనన్నది తప్ప అని చెప్పేసి రాజేంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకొక్కసారే నిర్ణయాన్ని మార్చేసుకుని వస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, మీరు త్వరగా రండి, లేకపోతే అక్కడ మీ అబ్బాయిలు మళ్ళీ సాయంత్రం తాగొచ్చి కొడతారు అని చెప్పేసి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రేయ పల్లవి ఇద్దరు కూడా. ఈలోగా సరే లగేజ్ ప్యాక్ చేయండి అని పార్వతి చెప్తూ ఉంటుంది. అమ్మ అది కాదు, లేదు, అమ్మ మాట వింటావు కదా? వింటానమ్మా, వెళ్ళిపోదాం, అక్కడికి వెళ్ళిపోదాం. నేను ఆ ఇంటి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా ఆ ఇంటి పరువు ప్రతిష్టల కోసమే ఆలోచించాను తప్ప స్వార్థపూరితంగా ఆలోచించలేదు. సరే ఒక్కసారి నువ్వు బయటికి రా అని చెప్పేసి కొడుకుని బయటికి తీసుకొస్తుంది. అవని అవని అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మీ అత్తయ్య ఎప్పుడూ లేని ఇలా పిలుస్తుంది అని చెప్పేసి అప్పుడు దాకా అక్కడే ఉంటారు. పార్వతి వస్తుందని తెలుసుకుని మాట్లాడి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అవని అని పిలిచేసరికి మళ్ళీ బయటకు అయితే వస్తారు. ఏమైంది, మళ్ళీ నిర్ణయం మార్చుకున్నావా ఏంటి అని రాజేంద్ర అడుగుతూ ఉంటాడు. లేదు, అవనిని ఇంటికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పిన మాట వింటానని చెప్పావు కదా అక్షయ్. అవని ఇక నుంచి మనతోనే ఉంటుంది. నిజమే, మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు, మనకి ఎన్నో సమస్యలు ఉండొచ్చు, కానీ అవి ఇంట్లో వరకే ఉండాలి, గడప దాటి బయటికి రాకూడదు. ఇక నుంచి ఎట్టి పరిస్థితిలోని కూడా ఎవ్వరూ గడప దాటడానికి లేదు. అవని అక్కడే ఉంటుంది. భార్యాభర్తలుగా మీరు ప్రేమగా ఉంటారో శత్రువులుగా ఉంటారో అది మీ ఊహకే వదిలేస్తున్నాను, కానీ అత్తగా అవనిని నేను క్షమిస్తున్నాను. నువ్వు బ్యాగ్ తీసుకురా, నీ వెనకాల వచ్చేవాళ్లే వస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవని ఎప్పుడైతే వెళుతుందో రాజేంద్ర అలాగే ప్రణతి కూడా బయలుదేరతారు కదా. రాజేంద్ర ప్రణతిని ఎలా వదిలేస్తాడు? ఇక దాంతో అవని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య పదమ్మా వెళదాం, మనకి ఇక ఆ ఇంటికి వెళ్ళడానికి అవకాశం దొరికింది. ఆ ఇంట్లో వాళ్లకు బుద్ధి చెప్పి ఎలాగైనా సరే ఇక అక్షయ్ పార్వతుల మధ్య ఉన్న అపార్థాలు తొలగించి మీ ఇద్దరు ఒకటవడమే కావాలని చెప్పేసి రాజేంద్ర చెప్తాడు. అత్తయ్య వస్తారు, ఇక మనకి ఎలాంటి సమస్య ఉండదని పల్లవి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అలా ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే కార్ వచ్చి ఆగుతుంది. అలా ఆగేసరికి ఒక్కసారి కారులోంచి వాళ్ళు దిగి లోపలికి వస్తూ ఉంటారు. గబగబా గడప దగ్గరికి వచ్చి అత్తయ్య వచ్చిందని చెప్పేసి అనుకుంటూ వచ్చిన శ్రేయ పల్లవిలకు చాలా పెద్ద షాక్ ఎదురవుతుంది. తన అత్తయ్యతో పాటు అవని అలాగే అక్షయ్ అలాగే ఇక మిగిలిన వాళ్ళు కూడా కనిపిస్తారు. అవని అత్తయ్య, అవని అవనిని చూసి ఆగిపోయారేంటి? అవని ఇక్కడే ఉంటుంది బామ్మగారు. అవును, అవని ఇక్కడే ఉంటుంది. అవని లోపలికి వస్తేనే నేను కూడా ఈ ఇంట్లో ఉంటాను, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏంటి ఇది అవని ఇల్లు, అవనిని వద్దు అనే హక్కు ఎవ్వరికీ లేదు. కానీ మీరు ఇంట్లో ఉంటున్నారు, రమ్మన్నారు కాబట్టి మేము ఇంట్లోకి వచ్చాము మీకోసమే. కానీ నాతో పాటు అవని ఇక్కడే ఉండాలి. అవని లేకపోతే నేను వెళ్ళిపోతాను. అవని ఇక నుంచి ఇక్కడే ఉంటుంది. అవనిని వెళ్ళిపోమనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు అని చెప్పేసి
పార్వతి పల్లవి శ్రేయాలకు ఊహించని షాక్ అయితే ఇస్తుంది. అలా అవని మళ్ళీ తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. మరి రాబోయే కథలు ఇలానే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారు కదా. అయితే వీడియోని అయితే లైక్ చేసేయండి. ఏంటంటే రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.